అక్షర చిట్ ఫండ్ కంపెనీ. అక్షర చిట్ ఫండ్ కంపెనీకి సంబంధించి ఈసారి పేరాల శ్రీవిద్యను పోలీసులు అరెస్టు చేశారు బెంగళూరు ఎయిర్పోర్ట్లో. కారణం, పేరాల శ్రీనివాసరావు భార్య ఈమె. పేరాల శ్రీనివాసరావు ఎవరు అంటే, ఈయన చిట్ ఫండ్ కంపెనీ పెట్టి కోట్లాది, మామూలు 1, 2, 10, 20 కాదు, 100, 200, 300, బహుశా ఇదివరకు కూడా మీ ముందుకు ఈ చిట్ ఫండ్ కంపెనీ గురించి చెప్పి ఉన్నాము, వాస్తవాలను మీ ముందుకు తీసుకొచ్చి ఉన్నాము. షెల్ కంపెనీలు కనీసానికి ఈయనకు అనుబంధంగా ఉన్నటువంటివి ఒక 7 నుండి 8 ఉంటవి. అమెరికాలో కూడా ఈయనకు సాఫ్ట్వేర్ కంపెనీ ఉన్నది, వీళ్ళ ఫ్యామిలీ నడిపిస్తుంది కాబట్టి అమెరికా నుండి ఇండియాకు వస్తుంటారు. వీళ్ళపై కంప్లైంట్ చేసేటువంటి వాళ్ళు సుబేదారి పోలీస్ స్టేషన్లో, ఇతరత్ర పోలీస్ స్టేషన్లో చేస్తుంటారు. పోలీసులు అరెస్ట్ చేస్తారు, కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు, కోర్టు వాళ్ళు బెయిల్ ఇస్తారు. బెయిల్ ఇచ్చిన తర్వాత బయటకు వచ్చి వీళ్ళు డబ్బులైతే ఇవ్వరు, స్వేచ్ఛగా తిరుగుతుంటారు బౌన్సర్లను పెట్టుకొని. 50 లక్షల కారు, ₹1,00,00,000 కార్లలో పెట్టుకొని. మరి వీళ్ళకు ఉన్నటువంటి విరుగుడు ఏమిటి అనే కనుక ప్రశ్న వస్తే, చిట్ ఫండ్ కంపెనీ యాక్ట్ ప్రకారంగా నడవవలసి వస్తున్నది. పోలీసులు అరెస్టు మాత్రమే చేస్తారు కానీ చిట్ ఫండ్ కంపెనీ యొక్క బాధితులకు డబ్బులు ఇప్పించడం ఎవరి వలన అయితలేదు. ఎందుకనంటే కోర్టులు బెయిల్ ఇచ్చేస్తుంది, బయట తిరుగుతున్నారు. మరి డబ్బులు ఎవరు ఇప్పించాలి వీళ్ళకు? ఇట్లాగే ఇటువంటి 3-4 కంపెనీలు తెలంగాణ రాష్ట్రంలో వరంగల్లో కలుపుకొని ఇది ఒక దొంగల ముఠా తయారైంది. తెలంగాణ రాష్ట్రంలో చిట్ ఫండ్ కంపెనీల పేరుతో తయారయ్యి వీళ్ళు చెప్పుకోవడానికి ఎవరికి అందుబాటులో ఉండరు. ఒక్కొక్క చిట్టి ఒక్కొక్క సభ్యునికి, ఒక్కొక్క కుటుంబానికి 70 నుండి 80 లక్షల రూపాయలు వీళ్ళు బాకీ ఉంటారు. చిట్ ఫండ్ మొత్తం కడుతుంటారు, పైసలు కట్టిన తర్వాత చిట్టి ఎత్తబోతే వీళ్ళు మాయమైపోతారు, దొరకడం లేదు. గత 3 సంవత్సరాల నుండి వీళ్ళు నిర్వహిస్తున్నటువంటి కార్యకలాపాలు అయితే ఇవే. కాబట్టి పోలీసులు కూడా, కోర్టులు కూడా వీళ్ళను ఏమీ చేయలేనటువంటి ఈ దుస్థితికి ఎవరు కారణము అని అంటే, ఒకసారి కరీంనగర్ జిల్లా పోలీసులు ఆయనపై ఎంక్వైరీ చేసి, సిఐడి ఎంక్వైరీ చేసి విచారణ జరిపిస్తే, రాష్ట్ర ప్రభుత్వం పర్మిషన్ ఇస్తే 14 కోట్ల రూపాయలు రికవరీ చేసింది ఇదే అక్షర చిట్ ఫండ్ కంపెనీ. పేరాల శ్రీనివాసరావు దగ్గర నుండి ఈయన యొక్క కుటుంబ సభ్యులు మొత్తంగా కూడా ఈ యొక్క ఫ్రాడ్లో ఒక భాగంగా ఉన్నారు. వీళ్ళందరూ కూడా తమ ఆస్తులను వీళ్ళకు ఈ రిజిస్ట్రేషన్ ఆఫీసులో పెట్టినటువంటి, తనఖా పెట్టినటువంటి, జమానతు పెట్టినటువంటి ఆస్తులను వీళ్ళు దొంగదారిన విడిపించుకుంటున్నారు. ఆ విడిపించుకున్నటువంటి ఆస్తులను అమ్ముకుంటున్నారు. అమ్ముకున్న డబ్బులతో తీసుకొని పోయి అమెరికాలో ఆస్తులను తయారు చేసుకుంటున్నారు. కాబట్టి ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో పూర్తిగా కనీసానికి 1000 నుండి 2000 కోట్లు ముంచినటువంటి ఈ దుర్మార్గులను ఖచ్చితంగా డబ్బులు ఇచ్చేంత వరకు జైల్లో పెట్టాలి. వాళ్ళ ఆస్తులన్నీ కూడా వేయాల్సిందిగా కోరుచున్నాము అందరి తరఫున కూడా.